వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న పెసరమెల్లి సురేష్ గురువారం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. మొదట ప్రముఖ నాయకులు, మహానుభావుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ జనసమూహం మధ్య నినాదాలతో నామినేషన్ కేంద్రానికి చేరుకొని సురేష్ అధికారికంగా తన నామినేషన్ పత్రాలు అందజేశారు. వర్ధిల్లాలి పెసరమెల్లి సురేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పెసరమెల్లి సురేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి పెసరమెల్లి సురేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. పత్రికల్లో వచ్చిన కథనాలను చదివి వినిపిస్తే టీడీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని కంచికచర్ల వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కంచికచర్ల వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెసలు కొనుగోలులో రైతుల వద్ద నుంచి క్వింటాకు రూ700 వసూలు చేశారని పత్రికల్లో వచ్చిన కథనాలను ఖండించాల్సింది పోయి వాటిని వైసీపీపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నందిగామలో షాడో ఎమ్మెల్యే అనే పదాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ నాయకులేనని విమర్శించారు. కంచిచర్ల మండల వైఎస్ఆర్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత 2 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, దాంట్లో 17వ తారీఖు ఆంధ్రజ్యోతిలో 2 కథనాలు వచ్చినాయి. శివుడికే శటకోపం అని ఒకటి, 2 శివాలయాల భూములపై కన్నేసిన షాడో ఎమ్మెల్యే అదంతా ఒక కథనంలో ఉంది. ఈ కథనంలో ఎలా వచ్చింది ఇది ఆంధ్రజ్యోతి 17వ తారీఖు. అలానే అదే రోజు ఎడిషన్లో ఆంధ్రజ్యోతిలోనే మునుడి ఇసుక అక్రమార్కులకు ఆదాయ మార్గం అని పెద్ద బ్యానర్ హెడ్డింగ్స్లో ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి. దీని మీద ఈ కథనాలను బేస్ చేసుకొని మా నాయకులు కూడా కొంత ప్రెస్ మీట్లో మాట్లాడటం, వీటి మీద మీరు ఎవరిని ఉండటం, దానికి నిన్న కొంతమంది వచ్చిన కథనాలు వేరు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకుల మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లి ఖండనీయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకంటే ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటము, ఆంధ్రజ్యోతి అంటే మీ అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రిక, కూటమికి అనుకూల పత్రిక అని ఆంధ్రజ్యోతిలో మొదటి నుంచి ఒక ఇది ఉంది. మా పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా విరుద్ధంగా ఆంధ్రజ్యోతి అనేది గత 5 సంవత్సరాలు ఎట్లా వివరిస్తుందో, ప్రస్తుతం ఎట్లా వివరిస్తుందో మీ అందరూ తెలుసు. దాని గురించి అసలు ఎందుకు ఈ ఐటమ్ వచ్చిందని చెప్పి విశ్లేషణ చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు చేయలేదా అని మమ్మల్ని మళ్ళీ మా పార్టీని ఎదురుదాడి చేయడం అనేది అంతవరకు కరెక్ట్. దాంతోనే అసలు విషయం 2 నిమిషాలు మీ అందరికీ వివరం చెబుదాం ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. ఒక ఐటమ్ వస్తే మున్నీటి ఇసుక అక్రమార్కుల ఆదాయ మార్గం. ఇది మీ అందరూ తెలుసు, ప్రతి కంచిచర్ల మండల పౌరులకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ మొత్తం తెలుసు. 2019 నుంచి 24 వరకు ఆ రోజు ఉండే ఇసుక పాలసీలు కానీ జగన్ గారి ప్రభుత్వం ఎంచుకుంది కానీ కేసర్లో కానీ మోగులూరులో కానీ కంచెల్లో కానీ ఒక స్టాక్ యార్డులు పెట్టి సుమారు 5 లక్షల టన్నులు ఇసుకని స్టాక్ పాయింట్లో ఉంది. కూటమి ప్రభుత్వం గెలిచిన 2 నెలల్లోనే దాన్ని ఎంత దుర్వినియోగం చేశారు, ఆ ఇసుకను ఏ విధంగా అమ్ముకుంది అందరూ చిన్నపిల్లగాడికి కూడా ఈ నియోజకవర్గంలో తెలుసు. దాని మీద అనేక కథనాలు రావటం, ఆంధ్రజ్యోతి పత్రిక కూడా అప్పుడు పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాసింది. అప్పుడు కూడా ఈ ఇసుక అంతా కూటమి నాయకులు దోచేస్తున్నారు, అధికార పార్టీ కనుసనలోనే ఇసుక అంతా చేస్తుందని దాని మీద విచారం జరిపిన అప్పుడు కలెక్టర్ గారు మోగులూరు స్టాక్ పాయింట్ ఇన్ఛార్జి మిర్జావలి గారిని, పరిటాల ఈవో గారిని, కేసర స్టాక్ పాయింట్ ఇన్ఛార్జి కంచిచర్ల ఈవో బాలశంకర్ గారిని సస్పెండ్ చేసింది. ఇది అబద్ధమా? ఇదేమన్నా అబద్ధం? ఈ విషయం ఇది నియోజకవర్గ ప్రజలందరూ తెలియదు. ఈ విషయం ఎంత ఇసుక మీరు అమ్మారు అఫిషియల్గా, ఎంత ఇసుక అనేది మీ జేబుల్లోకి వెళ్ళిపోయింది. 5 లక్షల టన్నులు తీసుకుంటే 5 లక్షల టన్నులు సరిపోను జంబాడాలి.
ఈ రోజు వరకు మీరు ప్రభుత్వం లెక్కలు చెప్పారు అక్కడ నాయకులు, ఎంత గవర్నమెంట్ ద్వారా ఎంత అమ్మారు, స్టాక్ పాయింట్ల ద్వారా మీరు ఎంత ఇసుక అమ్మారు, ఎంత దుర్వినియోగం అయిందో ఈరోజు కూడా సరైన ఆధారం లేదు. దాని మీద ఆర్ఓఆర్ రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఎవరి దగ్గర సస్పెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరు వసూలు చేశారు మీరు, ఇంతవరకు అది లేదు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఇది నియోజకవర్గ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ దీంట్లో ఏ ఒక్కటి కూడా ఈ బ్యానర్ ఐటమ్ వేసింది కానీ గతంలో వేసిన ఐటమ్ కానీ ఏ ఒక్కటి అబద్ధం కాదని కానీ దాన్ని మీరు అసలు ఎంతవరకు సత్యం, ఎంతవరకు మీ పత్రికలో వచ్చిందనేది మీరు చెకింగ్ చేసుకోకుండా దానికి ఏదో మా పార్టీ మేమేదో ఆరోపించినట్టుగా చేయటం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఏ ప్రయత్నాలు జరిగినాయో అందరూ తెలుసు. ఈ భూములు మార్చడానికి ఏ ప్రయత్నాలు జరిగినాయో, తర్వాత ఈ కొన్ని ఫైళ్ళు ఎటదహనమైనాయో, ఇవన్నీ కూడా ఇప్పటికి అంతుపట్టం ప్రశ్నలు. కంచిచర్ల మండలంలో ఒక ఏసీబీ రైడ్ జరిగి మనం ఇప్పుడు మేము కూడా చాలా నుంచి రాజకీయాల్లో ఉంటున్నాం, కానీ ఒక కరెక్ట్గా మా ఎంఆర్ఆర్సీకి వచ్చి ఏసీబీ రైడ్ చేసి ఒక ఎంఆర్ఓని ఒక వీఆర్ఓని డైరెక్ట్గా పట్టపగల ఆఫీసులోకి వచ్చి రైడ్ చేసి కేసులు పెట్టి రిమాండ్ చేశారు. ఇది ఎప్పుడు మన కంచిచర్ల మండల చరిత్రలో ఎంతవరకు జరగల. దీని మీద కూడా ఎక్కడ సరైన వివరణ ఇచ్చుకోవటం కానీ, కూటమి ప్రభుత్వం ఏదో పారదర్శకంగా చేస్తున్నామంటే దాని మీద ఎంతవరకు సరైన వివరణ ఇచ్చుకోవాలి. అలానే ఫైళ్ళు తగలబడిపోయినాయి. ఎందుకు తగలబడిపోయినాయి, ఏ విధంగా తగలబడినాయి, ఫైళ్ళు తగలబడిపోయి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా ఎంఆర్ఆర్స్ మంచి రంగులేసి ఇప్పుడు నీట్గా చేశారు, అంత ప్రక్షాళన అంత అయిన తర్వాత. కాబట్టి మీరు వైసీపీ మీద, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురదలటం కాదు, మీరు సక్రమంగా ఉండి పారదర్శకంగా చేసి మీరు ప్రజలకు జవాబుదారీ చెప్పండి. కానీ వైసీపీ నాయకులు అట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ మట్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెడతాం అనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం పోయి కూడా ఇప్పుడు దగ్గర 22 నెలలు అయింది. మీరు 22 నెలల నుంచి పరిపాలన చేస్తున్నారు. మీ పరిపాలన ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏ విధంగా పారదర్శకంగా చేస్తున్నారని మీరు చూసుకోవాలి. కానీ మాట మాడితే గతంలో మీరు చేయలేదా, వైసీపీ చేయలేదా అనే మాట మీరు మానండి. ఇంకొక నిన్న కథనంలో కూడా చూశాను, నిన్న మాట్లాడే నాయకులు మేము రైతులకన్నీ మేము చాలా మంచి సర్వీస్ చేస్తున్నాం, మీరే వచ్చి ఎక్కడన్నా రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారని అన్నారు. రైతులకి పంటలోకి గిట్టుబాటు ధరలు ఇవ్వమని మేము ఎప్పుడో యార్డులో మేము నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాతే పెసర కొనడానికి ముందుకు వచ్చారు. మేము పెద్ద ఎత్తున కంచెల మార్కెట్లో నిరసన కార్యక్రమం చేసాం వైసీపీ పార్టీ తరఫున, మద్దతు ధర కల్పించండి అని చెప్పి. పెసలు వచ్చి ఇప్పుడు ఆగస్టులో వస్తే మీరు ఫిబ్రవరిలో మొదలుపెట్టారు, మేము నిరసన మొదలుపెట్టిన తర్వాత. ఈ రోజుకి సగానికి సగం కూడా సుమారు 500 టన్నులు ఏమి కొన్నారు. ఇంకా రైతుల దగ్గర 700 టన్నులు పెసలు అనేది ఉన్నాయి. యార్డులో మీరు కొంటే ఒక్కొక్క కింటానికి 650 తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి. సొసైటీల్లో 700 వరకు వసూలు చేశారు. ఇది అబద్ధమా? ఇది అబద్ధం కాదుగా. పత్రికల్లో వచ్చిన కథనాలను మీరు చెక్ చేసుకోవాలి. కానీ మా పార్టీకి అంటగడతాం ఎంతవరకు కరెక్ట్? ఇది 650-700 రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం అవాస్తవం కాదా తెలుసుకోండి అది ముందు. అలానే ఎన్నో హామీలు ఇచ్చారు మీరు, అవన్నీ కూడా ఎక్కడా నెరవేర్చకుండా ఈ విధంగా ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మా పార్టీ అభిప్రాయం. నిన్న కంచెచర్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి విలేకరుల సమావేశాన్ని పూర్తిగా తప్పుపట్టడం వల్ల ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు పండగ, రాజకీయాలు మాట్లాడకూడదు, అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయటం మా మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. మొన్న మార్చి 17వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలలో ప్రచురితమైనటువంటి 3 అంశాలు, ఒకటి శివుడికే శతకోపం, 2 ఇసుక మాఫియా గురించి, 3వది మార్క్ఫెడ్లో జరుగుతున్న అవినీతి గురించి. ముఖ్యంగా ఈ 3 అంశాలు రాసిన పత్రిక ఎవరిది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరిది? తెలుగుదేశం పార్టీది కాదా? తెలుగుదేశం పార్టీకి పునాది ఆంధ్రజ్యోతి పత్రిక కాదా? మరి మీ పునాది, మీ మూలం అనేటువంటి పత్రిక, మీ ప్రధాన పత్రికలో ప్రచురితమైనటువంటి వార్త వాస్తవమా కాదా? మరి ఇది అవాస్తవమే అయితే గతంలో
ప్రచురించిన విషయాలు మొత్తం అవాస్తవాలా? గతంలో ప్రచురించిన అన్నీ అవాస్తవాలా? ఇది అవాస్తవమైతే అవి అవాస్తవాలే కదా. మరి అవి వాస్తవాలైతే ఈ వాస్తవాలే కదా. అంటే ఎదుటి వాళ్ళ మీద వార్తలు రాస్తే వాస్తవాలు, మీ మీద రాస్తే అవాస్తవాలు. ఇది మీ యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనాలు. ఇవి మీ పత్రికే మీ మీదే వార్తలు రాస్తే దాన్ని దాడి చేయాలి, దాన్ని ఖండించుకొని అది ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని చెప్పి సరి చేసుకోవాల్సిన బాధ్యత మీది. పేపర్ చదివిన మేము పేపర్లో చదివిన సంభాషణ చెప్పామే తప్ప ఏ వ్యక్తిగత దాడి చేయలేదు, మాటల దాడి చేయలేదు, ఎలాంటి మాటల దాడి చేయలే. ఆ వార్తలు ఆ పేపర్లో ప్రచురితమైన వాస్తవాల గురించి మేము మాట్లాడాము. అలా మాట్లాడితే మీరు అవి అవాస్తవాలు అయినప్పుడు ఫస్ట్ మీరు దాడి చేయాల్సినది ఏ మీద? ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేయాలి. అలాంటి ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేయకుండా దానిలో మాట్లాడిన వాళ్ళ గురించి దాడి చేసి, మాటలు దాడి చేసి మండలం అంతా పోగొయ్యి, 1కి 20 మంది పోగొయ్యి ప్రెస్ మీట్లు పెట్టి మొండితోక జగన్మోహన్ రావు అలా, మొండితోక అరుణ్ కుమార్ ఇలా అని చెప్తున్నారే తప్ప మీలో ఇంతమంది నాయకులు ఉన్నారు. నిజంగా మీ నాయకుడిని అవమానపరిచారు, మీ నాయకుడిని అవమానపరిచారని చెప్తున్నారే కదా. జ్యోతి పేపర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? జ్యోతి పేపర్లో రాసిన వార్త రాసిన ఆ పాత్రికేయుడు ఎవరు? ఎవరు రాశారు? ఎవరు రాపిచ్చారు? వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడట్లా? నిజాన్ని కప్పుబుచ్చుకొని పేపర్ చదివిన వాళ్ళ మీద మాటల దాడి చేయడం ఎంతపటికి సబబు? ఇప్పుడు టీ స్టాల్ కాడ ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్లో 100 మంది చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఎలా రాశారు, ఎలా రాశారు, ఎలా జరిగిందంట అని చెప్పుకుంటారు. వాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? వాళ్ళ మీద కూడా మాట్లాడతారా? వాస్తవాలు ఎందుకు? మీ పత్రిక సొంత పత్రిక, సొంత తెలుగుదేశం పత్రికే రాసింది మా సాక్షి పత్రిక కాదుగా. మీ సాక్షి అని చెప్పి మాకు సాక్షి పేపర్కి మా మీద చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు జ్యోతి పేపర్లో మీ గురించి రాస్తే మీరు దాన్ని సరి చేసుకోకుండా, దాని మీద దాన్ని వక్రీకరించకుండా మీరు పత్రిక చదివిన వాళ్ళ మీద మాటలు దాడి చేయటం అది కరెక్ట్ పద్ధతి కాదు. మరి మీలో 30 సంవత్సరాలు 35 సంవత్సరాల కురువృద్ధులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం అనుభవస్తులు ఉన్నారు. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం సబబా కాదా? మరి సబబు అయితే ఫస్ట్ పత్రిక మీద దాడి చేయాలిగా. అదే సాక్షి పత్రిక రాస్తే రోడ్డు మీద ఒక 100 పత్రికలు తెచ్చి తగలబెట్టేవాళ్ళు. మరి కనీసం సాక్షి పత్రిక చేశారు కదా మీద చేసే దాడిని. జ్యోతి పత్రిక రాస్తే జ్యోతి పత్రికని ఎందుకు తగలబెట్టలేదు? కనీసం జ్యోతి పత్రికని చించయ్యని చూపించాలిగా, నిరసన తెలియజేయాలి కదా. అంటే జ్యోతి పత్రిక మీద నిరసన తెలియజేయలేదంటే వాళ్ళు రాసిన మాట వాస్తవాలనేగా. వాళ్ళ మీద మీరు దాడి చేయడానికి దమ్ము ధైర్యం లేక దీన్ని వైసీపీ నాయకుల మీద బురద జల్లే ప్రక్రియ మొదలుపెట్టారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. తెలుగుదేశం సీనియర్ నాయకులు ఉన్నారు. నిన్న పెట్టే ప్రెస్ మీట్కి అర్థం పరమార్థం ఏంటో మీకే తెలియాలి. వాస్తవాలు వెలుగులోకి వస్తే నిన్న 3 క్యాప్షన్స్ రాశారు. ఆ 3 క్యాప్షన్లో ఇసుక గురించి 2 అధికారులు బలి అయ్యారు. ఆ రోజు సుమారుగా 7 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలను ఇసుకని అక్రమంగా అమ్ముకొని అవి మీ సొంత ఖాతాలో జమ చేసుకున్నారు. అది వాస్తవం అని చెప్పి అది ఆ రోజే జ్యోతిపత్రిక రాసింది. ఆ రోజు దాడి చేశారా? చేయలా. ఆ రోజు జ్యోతిపత్రిక మీద దాడి చేశారా? చేయలా, వదిలేశారు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మార్కెఫెడ్లో శనగల మీద 350 రూపాయలు 300 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి అన్నారు. అది వాస్తవంగా మీరే ఒప్పుకున్నారు. 310 రూపాయలు వసూలు చేస్తున్నాను. అసలు వసూలు చేయడానికి మీరెవరు? మీకేం సంబంధం? రైతు చెమటోర్చి రేయింబవుల కష్టపడి పంటని తీసుకొచ్చి గిట్టుబాటు ధర కోసం యార్డుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన పెదప అక్కడ జల్లెడ పట్టినా లేదా కాటాలు పట్టినా లేదంటే అక్కడ ఉన్న కూలీలకి డబ్బులు ఇవ్వాలన్నా ఆ రైతు చెల్లించుకోలేడా? రైతుకు చెల్లించేది 70 రూపాయలు, కింటాకి 70 రూపాయలు చెల్లిస్తుంటే మరి 310 రూపాయలు మీరు ఎందుకు వసూలు చేశారు? మీరే చెప్పారు కదా 310 రూపాయలు వసూలు చేస్తున్నామని. 310 రూపాయలు వసూలు చేయాల్సిన అవసరం ఏంటి?
ఆ కరప్షన్కి దారి తీయాల్సినంత అవసరం ఏంటి? 70 రూపాయలకి పోయేదాన్ని 310 రూపాయలు వసూలు చేయని అర్హత, రైట్స్ మీకు ఎవరిచ్చారు? అది రైటా? మరి ఇవాళ శనగల సంగతి చెప్తున్నారు. అంతకుముందు పెసలకి 650 రూపాయల నుంచి 800 రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కాదు. మరి పెసలను ఏ జల్లెల్లో పట్టారు? ఏ మిషన్లో వేసి ఆడిచ్చారు? 800 రూపాయలు ఖర్చు ఎందుకు వచ్చింది? మరి రైతుల దగ్గర 800 రూపాయలు ఎందుకు వసూలు చేశారు? ఆ రోజు తెలియదా? ఆ రోజు మీకు అనిపించలేదా? అంటే నిజాలు మాట్లాడితే తప్ప మార్కెట్లో జరుగుతున్న అవినీతి కాదా? ఒక రైతు, మీ పార్టీకి సంబంధించిన రైతే 25 లక్షల రూపాయల శనగలు అమ్ముకోలేక, మీరు అడిగిన కమిషన్లు ఇవ్వలేక, కమిషన్ ఇస్తే కాటా ఎక్కనిస్తాం, లేదు అంటే కాటా ఎక్కనివ్వము అని చెప్తే మేము కమిషన్లు ఇవ్వలేము అన్నందుకు అతని శనగల్ని కాటా కూడా ఎక్కనీయకుండా ఆపి అతన్ని ఇబ్బంది పెడితే, అతను ఈ రోజున నడి రోడ్లో ఇలాంటి యార్డ్ చైర్మన్ మేము మా జీవితంలో చూడలేదు. గతంలో ఎంతోమంది యార్డ్ చైర్మన్ చేశారు, చూశాను, కానీ ఇలాంటి యార్డ్ చైర్మన్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే కంచెంచర్ల వీర్లపాడు మండల మార్కెటింగ్ యార్డ్ అని చెప్పి ఆ రైతు వెలగొక్కుతున్నాడు. ఆ రైతు పేరు చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు, చెప్పమని చెప్పాడు. కానీ వ్యక్తిగతంగా పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పలేకపోతున్నాను. అతను 25 లక్షల రూపాయల శనగలు ఈ రోజు కూడా మార్కెటింగ్ యార్డ్లోనే పెట్టుకొని, వాళ్ళు అడిగిన కమిషన్ ఇవ్వలేక ఆడ పెట్టుకొని నష్టపోయాడు. మరి ఇది వాస్తవం కాదా? ఇంకా శివాలయం భూములు అసలు ఎవరు రాశారు ఈ మ్యాటరు? ఎక్కడ పరిటాలా? ఎక్కడ శివాలయం భూములు? ఆ సాక్షి విలేకరు రాశాడా? లేదు, జ్యోతి విలేకరు రాశాడు. ఎవరు చెప్పారు ఆ జ్యోతి విలేకరుకి? నీ పార్టీ నాయకులే చెప్పారు. నీ పార్టీలో సంబంధించిన వాళ్ళే ఆ న్యూస్ రాపిచ్చారు. నువ్వు వాళ్ళని ఖండించాల్సిన పోయి పేపర్ చదివిన మా ఓటు వాళ్ళని వైసీపీ వాళ్ళు అని చెప్పి వైసీపీ వాళ్ళ మీద కల్లేసి వైసీపీ వాళ్ళ మీద బురద చల్లటం ఎంతవరకు సబబు? ఎప్పుడన్నా కంచెంచర్లో పుట్టిన చరిత్రలో మరి ఎంఆర్ఓ ఆఫీస్ తగలబట్టం అనేది ఉందా? ఎంఆర్ఓ ఆఫీస్ తగలబట్టం, ఫైళ్ళు తగలబట్టం అంటే ఎక్కడన్నా ఉందా చరిత్ర? ఈ నందిగామ చరిత్రలో ఏ రోజైనా ఉందా? గత 5 ఏళ్లలో ఎంఆర్ఓ ఆఫీసు బేట్ల గారి నీళ్లు కారుతుంటే మేము మా సొంత నిధులు పెచ్చులే కానీ, రంగులే కానీ, సీలింగ్లే కానీ అవన్నీ చేయించిన ఘనత మా పార్టీది. మరి మీరికి పార్టీ ఘనత ఏంటి? కిరసనాలు పోసి ఫైళ్ళు దగ్ధం చేయటం, రికార్డులు మాయం చేయటం, ఇది మీ చరిత్ర. ఇప్పటికైనా ప్రెస్ మీట్లు పెట్టాలి అంటే నిజానిజాలు తెలుసుకోవాలి, వాస్తవాన్ని ఖండించే దమ్ము ఉండాలి. మీరు నిజంగా తప్పు చేయలేదు అంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జ్యోతి పేపర్ మీద పరువు నష్ట దాబా వేయండి. మీరు తప్పు చేయలా, రైట్. మీరు తప్పు చేయలా, రైట్. మీరు తప్పు చేయనప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు 22 నెలల్లో ఇదే వ్యక్తి మీద, ఇదే యాడి చైర్మన్ మీద ఇన్నిసార్లు ఇసుకని, శివుడికి శతకోపమని, ఫైళ్ళు రికార్డులు దగ్ధమని, ఇసుక మాఫియా అని ఇన్ని రాసినప్పుడు మీరు మరి నీతివంతులైనప్పుడు పరువు నష్ట దాబా ఆంధ్రజ్యోతి పత్రిక మీద ఎందుకు వేయట్లేదు? వెయ్యాలి కదా. ఆంధ్రజ్యోతి విలేకరు మీద, ఆంధ్రజ్యోతి పత్రిక మీద వెయ్యాలి కదా. ఎందుకు వేయట్లేదు? భయమా? అంటే సాక్షి పేపర్ చించిన విధంగా జ్యోతి పేపర్ చించలేరనా? ఎందుకని? అదే జ్యోతి పేపర్ చించితే 24 గంటలు మీ చీటీ జరిగిద్దానా? అదే సాక్షి పేపర్ అయితే 100 పేపర్లు తేవడం, కుప్పగా వేసి అగ్గిపొల్లగా వేసేయచ్చు. కానీ జ్యోతి పేపర్ చేయలేదు, చేసే దమ్ము లేదు, ప్రశ్నించే సత్తా మీకు లేనప్పుడు మీకెందుకు ప్రెస్ మీట్లు? ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్లు? ఎవరి మీద బురద చల్లడానికి పెడుతున్నారు ప్రెస్ మీట్లు? ఎందుకంత అనవసరమైన టైంని వృధా చేసుకోవటం? ఎవరు? ఒక ఆమె లేడీ అంట, పేర్లపాడు సర్పంచ్ గారు అంట, షాడో ఎమ్మెల్యే. ఎవరు షాడో ఎమ్మెల్యే? అసలు ఈ నందిగామలో షాడో ఎమ్మెల్యే అనే పేరును పుట్టించింది ఎవరు? మీరు కాదా? అన్న ఎమ్మెల్యే అయితే అన్న బాధ్యతలు తమ్ముడు చేయడం తప్ప, దానికి అన్న బాధ్యతల్లో కొన్ని ఆయన లేని సమయంలో
ఆయన కూర్చొని వాళ్ళ అన్న బాధ్యతలు నెరవేరితే దాన్ని తప్పని అంటున్నారే. మరి పక్క నియోజకవర్గంలో శ్రీరామ్ తాతయ్య గారు చిన్నబాబు గారు ఉన్నారు కదా, నెట్వర్క్ అంతా నడిపే చిన్నబాబు గారే కదా. మరి చిన్నబాబు గారిని ఎందుకని షాడో ఎమ్మెల్యే అని అనరు? ఆయన ఎందుకని అనరు? ఈ షాడో ఎమ్మెల్యే పుట్టించింది మీరు కదా. ఇలా పుట్టించి షాడో ఎమ్మెల్యే అని పుట్టించిందే మీరు. మీ పేపరే కదా రాసింది షాడో ఎమ్మెల్యే. మేము అనలేదు కదా షాడో ఎమ్మెల్యే అని. స్వయాన జ్యోతి పత్రికలో ఒక షాడో ఎమ్మెల్యే అని రాశారు. ఇంకా మీరైనా మా గురించి ప్రచారం చేశారు, షాడో ఎమ్మెల్యే, షాడో మొండితోక అరుణ్ కుమార్ షాడో ఎమ్మెల్యే అని. అన్న బాధ్యతలు తమ్ముడు కొన్ని కార్యక్రమాలు లేనప్పుడు ఆ పనులు చేస్తే దానికి షాడో ఎమ్మెల్యే అని ప్రతిపాదన తెచ్చింది నందిగామ నియోజకవర్గంలో మీరే. అలాంటి మీరు ఇవాళ మామూలు షాడో ఎమ్మెల్యే అన్నాడు, షాడో ఎమ్మెల్యే అంటున్నారని అంటే ఎవరు చెప్పారు? మీరే చెప్పుకుంటున్నారు. మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు. నిన్న తెలిసింది కొంతమందికే. జ్యోతి పేపర్లో రాస్తే రాష్ట్రం అంతా చూసిందో లేవు, కానీ కనీచర్లో కొంతమందికే చూసింది. కానీ మీరు పెట్టిన ప్రెస్ మీట్ వల్ల నందిగామ కాన్స్టిట్యున్సీ అంతా చూసింది. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యోతి పేపర్ మీద ఫైట్ చేయండి. అనవసరంగా మా ఎక్స్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కానీ, అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కానీ వారి పనుల్లో వాళ్ళు చక్కగా అధికారం లేదు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, వీలైనంత కొంతగా రాజకీయ సేవ చేసుకుంటా, పార్టీకి సేవ చేసుకుంటున్నారు. అనవసరంగా వాళ్ళ మీద బురద జల్లే ప్రక్రియ చేయమాకండి. మీకు వీలైతే మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళని కాలర్ పట్టుకోండి, చొక్కా పట్టుకొని రోడ్డు మీద నిలయండి, లేకపోతే పరువు నష్ట దావా కోర్టులకు వెళ్ళండి. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు మా నాయకులు అంతకుముందే మాట్లాడినట్టుగా మొన్న 17వ తారీఖున గౌరవ కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ ఐటమ్ మీద, నందిగామలో జరుగుతున్న అవినీతి మీద అవి కోట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎవరైతే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారో వారిని ఈ కథనాలకు, ఈ అవినీతికి సమాధానం ఏంటని చెప్పేసి అడగటం జరిగింది. అది చెప్పలేని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎవరైతే షాడో ఎమ్మెల్యే అంటున్నారో ఆయన కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరు కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి సమాధానం చెప్పుకోలేక అవినీతికి ఆంధ్రజ్యోతి ప్రచురించిందని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆంధ్రజ్యోతిలో రాసినవన్నీ నిజమన్నోళ్ళు ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసింది అబద్ధం అని చెప్పలేక ఇష్టం వచ్చినట్టు ప్రతి ఊరికి గ్రామ నాయకుడిని పిలవటం, మైకులు ముందు పెట్టడం, ఏదేదో మాట్లాడించటం. ఒక్కళ్ళు కూడా మేము అవినీతి చేయలేదు అనే ఇష్యూ ఎక్కడా మాట్లాడలేదు. మీరు చేయలేదా, లేకపోతే 300 రైతుల దగ్గర వసూలు చేసే 300 మా ఖర్చులకే సరిపోతున్నాయి. ఇది ఎక్కడ విధానం? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నుకుంది ప్రజలు ఇందుకేనా? కంచికచర్ల మండలంలో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళే వైపు కంచికచర్ల రైతులు వాళ్ళ భూములు కోల్పోతున్నామని చెప్పేసి, ఎక్కువ శాతం భూములు కోల్పోతున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేశారు. ధర్నాలు చేసి మాకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ని అడిగారు. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? అప్పుడు రైతుల సమస్యలే కదా, మీకు ఓటేసిన రైతులే కదా, అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదు? మీకు అవకాశం ఉన్నా కూడా అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదు? మా నాయకుడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు శాసన మండలిలో గొంతెత్తి మాట్లాడారు. మంత్రితో సమాధానం కూడా ఇప్పించారు. మీరు ఎప్పటికీ కలెక్టర్తో మాట్లాడతాం, లేకపోతే స్థానిక అధికారులతో మాట్లాడతాం, న్యాయం చెప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ మీరు పై స్థాయిలో చేసిందేంటి? ఎమ్మెల్యే గారు ఏం చేయలా, ఈ షాడో ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయలా. కానీ మీ అవినీతి బయటకు వచ్చిందని, మీ ఇసుక దందా బయటకు వచ్చిందని, బియ్యం మాఫియా బయటకు వచ్చిందని
లేదు ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యి అవి దోచుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి జనాలకు తెలిసిందని మీరు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని మీరు మాట్లాడేది? డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారికి అవినీతి తెలుసా? ఈరోజు గత 2 దశాబ్దాలుగా నందిగామ ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నందిగామని మొండితోక జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. మీరు నందిగామ చూస్తూనే ఉన్నారు. అప్పుడు నందిగామకి ఇప్పుడు నందిగామకి రోడ్లు వైనింగు ఎంత బాగా జరిగింది. అలాగే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చామని చెప్పేసి మీరేదో చేసినట్టుగా ఇచ్చేస్తున్నారు కదా. అసలు కేంద్రీయ విద్యాలయం ఎవరు తీసుకొచ్చారు? డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు తీసుకొచ్చారు. ఆ క్రెడిట్ మీరు చోరీ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి జరుగుతుంది క్రెడిట్ చోరీ, అక్కడ నుంచి మీరు తీసుకున్నారు, మీరు చోరీ చేస్తున్నారు. ముందు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఆయన ఏం చేయలేడు. స్థానికంగా నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మీరు ఏం చేసే పరిస్థితి లేదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకి సమాధానం ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్పాల్సిందే. మేము ఎప్పుడైనా అడుగుతాం. ఒక ప్రతిపక్షంగా ప్రజల కోసం మేము జరిగే ప్రతి పోరాటంలో మేము ముందుంటాం. వైసీపీ పార్టీ తరఫున కంచికిచర్ల మండలం ముందు ఉంటుంది. కంచికిచర్ల మండల నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి దాచుకో అని అన్నారు. మరి దాచుకున్నారు అన్న నాయకుడు అప్పుడు ఈ పార్టీలోనే ఉన్నాడు. మరి ఆయన ఎంత దోచుకున్నాడో అది కూడా చెప్తే ఎవరు దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు అనేది వచ్చింది. దయచేసి మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దండి. ఎవరెవరితో ఏదేదో మాట్లాడిపించి అరిపించేసి గోల్ చేపించేస్తే ప్రయోజనం లేదు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిందే. అసలు ఈ షాడో ఎమ్మెల్యే ఎవరు, అది ఎందుకు వచ్చింది, ఇసుక అక్రమ రవాణా ఎందుకు జరుగుతుంది, హైదరాబాద్కి ఈ రకంగా ఇసుక అక్రమణ జరుగుతుందంటే అది ఎందుకు జరుగుతుంది, అది ఎవరు చేస్తున్నారు? శనగ రైతులు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర నిన్న నాయకులు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కంచికిచర్ల మండల నాయకులు 300 వసూలు చేస్తామంటున్నారు. పబ్లిక్గా చెప్తున్నారు వాళ్ళే. మీరే మీ సాక్షిగానే చెప్పారు, మీ అందరి సాక్షిగానే చెప్పారు. అసలు ఎలా చెప్తారండి? అది అవినీతి చేస్తామని అంత డైరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళని మనం ఎందుకుంది? ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నందిగామ ప్రజల్లో ఎందుకుంది? ఖచ్చితంగా వీళ్ళు చేసే అవినీతి దీని గురించి ఇప్పటి వరకు కేసులు పెడతా ఉన్నారు, దొంగ కేసులు. ఇంకా కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వీళ్ళ అవినీతి మీద, వీళ్ళ అక్రమార్జనల మీద, వీళ్ళ దౌర్జన్యాల మీద వైసీపీ పార్టీ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. వీళ్ళు నందిగామ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, గత 22 నెలలుగా మేము ఇది చేశామని ఒకటి చెప్పానండి, ఆ చెప్పే పరిస్థితి లేదు. ఆ చెప్పేది వాళ్ళు చేసే పని లేక మాజీ శాసనసభ్యులైన మొండితోక జగన్మోహన్ రావు గారిని, అరుణ్ గారిని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకులను ఉసుగొల్పి మీరు మాట్లాడండి అని మాట్లాడిస్తూ ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడినా మా పార్టీ నాయకులు మీరు ఎన్ని చేసినా కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. మేము ప్రతి మీ మీద అవినీతి మీద పోరాటం చేస్తూనే ఉంటాం. పెసలు అనేది దారుణంగా 6 నెలలకి ఖరీదు మొదలుపెట్టి పుచ్చులు పట్టిపోయింది. 6 నెలలకు మొదలుపెట్టి 650 రూపాయలు తీసుకుంటున్నారు యార్డులు. దానికి నేను 3 రోజులు 650 ఇవ్వనని నేను ఆపితే నా పెసలు ఎత్తల. చివరికి తప్పల నేను కూడా 650 కట్టి ఎత్తాను. ఇవాళ శనగలో వాటిని కూడా ఎంత మోసం చేస్తున్నారంటే 350 రూపాయలు తీసుకొని ఇస్తేనే మేము బండి వదులుతాం, ఇస్తేనే దిగుమతి అవుతుంది అని ఆ 350 రూపాయలు నెక్కచ్చిగా రాత్రి వాదన మా సెక్రటరీకి నాకు. నేను ఇవ్వనంట, ఇవ్వాల్సిందేనంటాడు. ఇవ్వకపోతే నేను దిగుమతి చేయను అంటాడు.
సెక్రటరీ పేరు ఎందుకులేండి, వద్దులేండి. సొసైటీ పేరు చెప్పండి, సొసైటీ పేరు. చెవిటికల్లు మా సొసైటీ దానికి 350 రూపాయలు వసూలు చేశారు. ఇవ్వలేని డబ్బులు. రాత్రి ఫోన్ చేస్తే ఇవ్వకపోతే ఈరోజు ఇస్తానని చెప్పాను. సరే పండగను ఏమన్నా కానీ ఇవ్వాల్సిందే, తప్పదు. నేను ఇస్తా రేపు డబ్బులు, తప్పదు. ఎందుకంటే ఇస్తానని మాట అన్నాను, ఇస్తాను. మరి మన గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఖరీదు చేసినా కూడా మన మొండితో జగన్మోహన్ రావు గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు దానికి ఎంత చెబితే అంతే తీసుకున్నారు. ఇక్కడ దాదాపు గుర్తులేదు, 150, 200 తీసుకున్నారండి. 150 తీసుకున్నారు. మరి నెక్కచ్చిగా 5 సంవత్సరాలు అదే రకంగా చేశారు. మరి పంట వచ్చిన వారం రోజులకే ఖరీదు పెట్టారు. మరి ఇవాళ 6 నెలలు, 9 నెలలు, 4 నెలలు దిక్కు లేకుండా పడుతుంది. ఆ పెసలు ఒక బండి ఎత్తటం, ఇప్పుడు పులజనంలో ఒక బండి ఎత్తటం, మాకు ఆర్డర్ రాలేదంటాం, దానికి ఆలన లేదు. నిన్న వర్షానికి కొంతమంది కళ్ళాల్లోనే ఉండి దారుణంగా కొంతమంది దడిచి వచ్చినాయి. వాటిని అడ్డం పెడతారో అర్థం కాదు, ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. ఇది చెప్పడం మాత్రం గాలి కొదిలిపెట్టి ప్రభుత్వాన్ని ఏదో వాళ్ళు కొట్టుకొని పోతున్నారు ఎటో కట్ట. ప్రభుత్వం జోలికి రాకుండా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నందిగా వచ్చారనే మొండితోక అరుణ్ గారి మీద, మాజీ ఎమ్మెల్యే మన మొండితోక జగన్మోహన్ రావు గారి మీద ఏళ్ల మీద బయటపోవటం తప్ప వాళ్ళకి రెండో మార్గమే లేదు నందిగా నియోజకవర్గంలో. ఇప్పుడు మీరు ఎంత దోచుకుంది, ఏం చేసింది, ఉచ్చికని ఇప్పటికీ మున్నేట్లు ఎంత తీసింది అందరూ కానొత్తనే ఉంది కదా. కొన్ని కోట్ల రూపాయలు ఇసుక దారుణంగా వైసీపీ గవర్నమెంట్ తోలితే దారుణంగా ఎత్తుకొని పోయారు. ఏమైనా వాళ్ళకి ₹1 చెందిందా గవర్నమెంట్కి? మొత్తం నాయకుల కాడ ఆగిపోయింది. దాని కింద మా పెద్దలు చెప్పారు, ఎంఆర్ ఆఫీస్ని దీన్ని దాడి చేయటం అనేది. ఇది చాలా మామూలుగా లేదు. మీరు పొద్దాకలిగా మా పనే సరిపోతుంది, మా వైసీపీ వాళ్ళ పనే సరిపోతుంది, కానీ మీకు పరిపాలన పని లేదు కదా. పరిపాలన పని లేదు. మీరు కొట్టుకుంటూ పోవటం, సంపాదించుకోవటం అదే సరిపోతుంది, కానీ పరిపాలన లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఆ నాయకు అది చేసిండు, ఆ మోసం చేసిండు, ఈ మోసం చేసిండు, ఆడ దోసుకున్నాడు, ఏడ దోసుకున్నాడు. మీరు ఎంత దోసుకునేది ఇవాళ 5 సంవత్సరాల పిల్లగాడికి కూడా తెలిసిపోతుంది. మీరు టీవీ కాడ కూర్చుంటే, సరే పేపర్ అందరూ కొంతమంది చూడలేరు, టీవీ కాడ కూర్చుంటే ఎంత అవినీతి జరిగేదంతా తెలిసిపోతుంది. దాన్ని బట్టి పదే మా మీదకి రాకుండా కొంచెం మరీ మమ్మల్ని వాడుకోకాకండి. మా పార్టీ వాళ్ళు తిన్నారని మీరు ఎంత తింది, మా పార్టీ వాళ్ళు ఎంత, అన్ని లెక్కలు ఉన్నాయి. మా నాయకుడు జనానికి ఎంత పెట్టింది, మీరు ఇప్పుడు ఈ 22 నెలల్లో మీరు ఎంత పెట్టింది, మా నాయకుడు ఎంత తప్పు చేసింది, మీరెంత తప్పు చేసింది, లెక్క ఉంది అక్కడ. దానికి ఏదో ఒకటి ఓ కుంభకోణం లేపటం, దాన్ని ఒక 20 రోజులకి అదే దాని మీద పోవటం, దాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకో దాని మీదకి రావటం, ఇదే పని సరిపోతుంది, కానీ పరిపాలన ఏం లేదు. ఏంటి ఇక చాలా ఉన్నాయి చెప్పుకుంటే పోతే. అదేండి పొజిషన్ దుద్దూరు రోడ్డు ఎంత అండి ఊళ్ళో వేసారండి. దుద్దూరు రోడ్డు వేసింది మొత్తం మా మొండితోక జగన్మోహన్ రావు గారండి. ఎక్కడి నుంచి వేసి పెద్దాపురం మన తెలంగాణ బోర్డర్ దాకా వేసింది మా గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లోనండి. ఏమా సురేష్ గారు, మల్లికార్జున గారు, ఇంకా మా పెద్దలు ఉన్నారు. వాళ్ళు పట్టుకొని ఎప్పటికప్పుడు కిలోమీటర్ రోడ్డు వేయాలని వేపించింది మా నాయకులు అండి. 22 కిలోమీటర్లో 21 కిలోమీటర్లు మేము వేసాం. 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కోసం ఆపింది. గవర్నమెంట్ మారింది, ఆపి దాన్ని మొత్తం వాళ్ళ ఖాతాలో రాసుకోవటం. డబ్బులు మాత్రం దారుణంగా వసూలు చేస్తున్నారండి. నేను కట్టిన వాళ్ళు నేను ఒకడిని దారుణంగా కట్టానండి. 650 ఇంటికి యార్డ్లో తెచ్చిపోయి ఒక మంచి కప్పు చెప్పాను. పెసలమ్మి ఇంట్లో పెట్టుకోలేరు, దాచుకోలేరు. ఏం చేస్తావు, దాచుకొని ఏం చేస్తావు అండి. 6 నెలలకండి ఇప్పటికి ఇంకా పెసలు బొచ్చడు ఉన్నాయండి. ఇంకా మా వాళ్ళు ఎత్తి ఆముతూనే ఉన్నాయండి. అయిపోయిందన్నారు. శనగలు ఇంకా బొచ్చడు ఉండే, ఒక బండి తీసుకురావటం, ఆ బండి అయిపోయి ఇంకొక బండి ఎత్తటం. అసలు ఇది ఎక్కడదా బాబు? వారం రోజులు 5 రోజులు మొత్తం ఎత్తేసేయండి రైతు దగ్గర నుంచి. రైతులు మా వైసీపీ నాయకులే కాదు కదా, మీ టీడీపీ నాయకులు కూడా ఉన్నారు కదా, ఎత్తండి. దాంట్లో కూడా ఇక్కడ కొంత మోసం జరుగుతుంది, కొన్ని నడుతూనే ఉండే ఆ రకంగా. రేపు మీ ఎత్తా ఉంటాం, ఎల్లుండి ఎత్తడం, రేపు ఎత్తడం, అది జరుగుతుందండి.
దాన్ని గమనించి సకాలంలో కొనాలి. సకాలంలో కొనాలండి. రైతుకి ఎప్పుడో కొంటే సుఖమే ఉందండి. రైతుకు డబ్బులు అది అందుబాటులో వస్తే ఇవాళ రోజుకి ఇచ్చుకుంటాడో, కౌళ్ళు కట్టుకుంటాడో, ఎక్కడో అనేకమైన రకాలుగా డబ్బులతో ఉపయోగం ఉంటుంది. వీడు నీరసం వచ్చి పడిపోయినప్పుడు ఖరీదు మొదలు పెడుతున్నారు. ఆయన మీరు సుఖమే ఉందండి. ఇది కాదు, అసలు షాడో ఎమ్మెల్యే అని పుట్టించిందే వాళ్ళే. మరి మేము ప్రతి ఒక్క కార్యకర్త షాడో ఎమ్మెల్యే అయినప్పుడు మరి గత ప్రభుత్వంలో మొండుతోగు అరుణ్ కుమార్ అనే వ్యక్తి మీద షాడో ఎమ్మెల్యేని పెట్టారు కదా, అప్పుడు మరి వైసీపీ కార్యకర్తలు షాడో ఎమ్మెల్యేలు కాదా? మరి అప్పుడు వాళ్ళు మీ పార్టీకి వచ్చేప్పటికి షాడో ఎమ్మెల్యే అయినప్పటికీ మీ కార్యకర్తలు షాడో ఎమ్మెల్యే అయినప్పుడు మా పార్టీలో కూడా అదే వర్తిస్తుంది కదా. అసలు ఎన్ని కాదు నాయకుడు, మా నాయకుడిని మీద దాడి చేస్తున్నారు, మా నాయకుడి మీద నిందలేస్తున్నారు అని ఒక మండల నాయకుడిని జాకిలేసి లేపుతున్నారు. అసలు మీకు నాయకుడు ఎవరు? తంగిరాల సౌమ్యనా? పోగండి బాబా? మాకు నాయకుడు ఉన్నాడు మొండితోగ జగన్మోహన్ రావు. మా నాయకుడు తర్వాత మల్లికార్జున అన్నారు, మండల స్థాయి నాయకుడు. మా నాయకుడు అన్నారు. నాయకుడు ఒక్కడే ఉంటాడు, 2-3 ఉండరు. మా పార్టీలోకి వచ్చేప్పటికే వన్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ మొండితోక నందిగాంకి వచ్చి మొండితోక జగన్మోహన్ రావు, అలాగే స్టేట్కి వచ్చేప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటారు. మరి మీ పార్టీలో మీరందరూ షాడో ఎమ్మెల్యేలు అయినప్పుడు మరి మీ షాడో ఎమ్మెల్యేలు అందరికీ మరి ఇసుక ర్యాంపుల్లో మార్కెట్లో వాటాలు వస్తున్నాయో చూసుకోండి. అవి కూడా వస్తే మీరు షాడో ఎమ్మెల్యేలు, మీ వాటాలు కూడా మీకు ఇంటికి వస్తే మీరు కూడా షాడో ఎమ్మెల్యేని అప్పుడు ఒప్పుకుంటారు. ఆ వాటాలు రావట్లేదని చెప్పి మరి మీరే టీ స్టాల్ కాడ గోస్టాల్ కాడ కూర్చొని మాట్లాడుతున్నారు. వాటాలు రానప్పుడు మరి మీరు షాడో ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు? ఎక్కడ మార్కెట్ యార్డ్లో మొన్న జరిగిన పెసల కొనుగోలులో ₹1,00,00,000, అందులోనే ఒక పెద్ద రైతు, మోతుబారి రైతు దగ్గర ఆ డబ్బులు వసూలు అనేది పెట్టారు. పెసల విషయంలో ₹1,00,00,000 వసూలు చేశారు. ఇప్పుడు శనగల విషయంలో ఇంకా వాటాలు తేలలేదు, త్వరలో వస్తుంది. వాటాలు వెళ్ళినప్పుడు అవి కూడా వస్తాయి. ₹1,00,00,000 వసూలు చేశారంటే అక్కడ సరుకు ఎంత ఉంటుంది? సుమారుగా 8,000 ఎకరాలు ఇక్కడ ఉంది ప్రభుత్వం. ₹1,00,00,000 వసూలు చేశారు రైతుల దగ్గర. కింటాకి 650, 800 ఒక రైతు దగ్గర 650. వాళ్ళ పార్టీ అయితే 650, బయట వాళ్ళు అయితేనే 700, 750, 800 కూడా వసూలు చేశారు. సొసైటీలో అయితేనేమో ₹1,00,00,000 అనేది మామూలు విషయం కదా, అమౌంట్ కలెక్ట్ చేశారు అంటున్నారు. దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేదా కేవలం ఆరోపణలకే పరిమితం? ఆరోపణలు కాదు, సాక్ష్యాలు ఉన్నాయి. పక్కన ఒక రైతు, మా పార్టీకి సంబంధించిన రైతు ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు, నేను ఇచ్చాను. ప్రతి రైతు ఇచ్చాడు. ఒక ఎకరానికి సుమారుగా 4 క్వింటాలు, 3 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు అయినాయి ఒక ఎకరం. 2,000 హెక్టార్లు నేను 2 మండలాలు కదా, 2,000 హెక్టార్లు దానికి ₹1,00,00,000 వసూలు పెద్ద విషయం ఏంటన్నా? ఒక రైతు దగ్గరే పెట్టారు, రైతు ద్వారానే వసూలయ్యారు. మధ్యలో మార్కెట్ డిఎంకి డబ్బులు వెళ్ళా, కొన్నాళ్ళు పెసలు కొనుగోలు ఆపేశారు. మా డబ్బులు మాకు రాలేదని చెప్పి మార్కెట్ డిఎం వీళ్ళందరూ ఆపారు. ఆపితే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ కొనుగోలు ప్రారంభించారు. ఇది వాస్తవం కదా? సాక్ష్యాలు ఎందుకు పెడితే రైతు అక్కడ పంట అమ్ముకోలేదు, వాడి భయం పడుతుంది. లేదు, మీకు సాక్ష్యమే కావాలంటే రైతుల దగ్గరికి వెళ్దాం, ఏరియల్ సర్వేకి వెళ్ళి సర్వే చేయండి. మీరు కూడా ఉండండి, మేము ఉంటాం. రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తే మరి ఒక రైతు వేరే విషయాలు ఏం చెప్పలేదండి. డబ్బులు ఇస్తేనే ఎత్తుతామన్నారండి. ఈ డబ్బులు ఏంటికంటే మాకు ఖర్చులు ఉన్నాయండి, ఖర్చులు ఉన్నాయి, ఇవ్వాల్సిందే అన్నాడు. వాళ్ళతో మనం విధానం ఎక్కడ ఇది పెట్టుకుందామని డబ్బులు ఇచ్చేసామండి. తగ్గు పెట్టుకోలేడు కదా రైతు. నేను 3 అడిగినందుకు 3 రోజులు ఎత్తలేదండి. నా అడిగినందుకు నా బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి, అరటి పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు స్థానిక రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముఖ్యంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వెల్లుర్తిపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లో పంటలను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా పెనంచిపల్లి మండలం వెల్లుర్తిపాడు గ్రామం. నా పేరు వేల్పుల రాధానీలు. మా చేను మొక్కజొన్న వేసాను నేను. ఈ మొక్కజొన్న ఈ వనగళ్ళ వాళ్ళ వల్ల రాత్రి జరిగిన విషయానికి బాగా దెబ్బతిని నేను పెట్టిన పెట్టుబడి 30-40 వేలు పెట్టే ఎకరానికి
ఈ పెట్టుబడిలో చాలా నష్టం వచ్చింది. మరి ఇప్పుడు అసలు చూస్తే పంట తీవ్రమైన నష్టం చాలా జరిగింది. పూర్తిగా డ్యామేజ్ అయింది. అసలు పూర్తిగా మన రైతులు వచ్చారు, మాతో పాటు మా తల్లి నాగసాగర్ వచ్చారు, తర్వాత మా పెద్ద అందరూ వచ్చారు. చూస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమైన రైతు నాయకులతోని పెనగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడు గ్రామాన్ని అలానే గుమ్మడిదూరు గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. నిన్న ఏదైతే గురువారం రోజు సాయంత్రం పూట అనుకోకుండా పెద్ద ఎత్తున మరి పెనుగాలి లాగా రావటం, అలానే పెద్ద వర్షం పడటం, సుమారుగా 1 గంట సేపు వడగళ్ల వాన ఈ ప్రాంతంలో కురవడం వల్ల రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంటకి విపరీతమైన నష్టం వచ్చింది. అలానే ధాన్యం కూడా, వరి కూడా ఏదైతే కోతకు వచ్చిందో 2-3 రోజుల్లో కోద్దామనుకున్న పరిస్థితుల్లో ధాన్యం మొత్తం కూడా ఈ వడగళ్ల వానకి మొత్తం కూడా ఒడ్లు రాలిపోయినాయి. ఉత్త కంకులు మాత్రమే నిలబడిపోయినాయి. కొన్ని చోట్ల వరి మొత్తం కూడా పూర్తిగా వాలిపోయింది, తల వాల్చేసింది. అంటే పొట్ట మీద ఉన్నదేమో తాలుగాలు అయ్యే పరిస్థితి ఉంది, కొద్ది గొప్ప పండింది అనుకున్నదేమో. ఇక్కడ రైతులు చెబుతా ఉన్నారు 14 ఎకరాలు మేము వేసామండి, ఇవాళ 14 ఎకరాల్లో యావరేజ్ మీద 35 బస్తాలు మాకు ధాన్యం పండుద్దని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ ఎకరానికి బస్తా కూడా కాదు. నా పొలంలో నాకు నష్టపరిహారం ఇప్పించకపోతే ప్రభుత్వం నుంచి నాకు అప్పుల్లో మునిగిపోయి నా జీవనం ఏమైందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో నా కుటుంబం రాత్రి నుంచి కూడా నిద్రలేని రాత్రి గడుపుతా ఉన్నాం. మమ్మల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పి మరి 14 ఎకరాలు 2-3 రోజుల్లోనే పంట కొయ్యాలి, పంట చేతికి వస్తా ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోకపోతే తప్పనిసరిగా ఈ రైతులకి మరి పరిస్థితి వర్ణాతీతం ఘోరంగా ఉంటుంది. కాబట్టి అని చెప్పి మీరు మండలాల యూనిట్ గా లేకపోతే మండలంలో 50% నష్టం జరిగితేనే అనేది పక్కన పెట్టాలి ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి దీని మీద. నిన్న జరిగిన మరి వడగళ్ల వాన, ఆ వానకి వరి ఒక పక్క ఆ విధంగా నష్టపోతే మరొక పక్క మొక్కజొన్న పాలు పోసుకునే దశలో ఉన్న పొలాలు కూడా తీవ్రమైన గాలికి కింద పడిపోయినాయి. మరికొన్ని చోట్ల చేతికి ఇంకొక 10 రోజుల్లోనే మరి మొక్కజొన్న ఇరుద్దాం అనుకున్న నేపథ్యంలో ఈ పొలంలో చూసాం. ఇక్కడ కూడా మొత్తం కూడా నేలవాలిపోయింది. అంటే ఇవాళ ఎకరం 35 నుంచి 40 బస్తాలు మరి 40 క్వింటాలు వరకు మొక్కజొన్న అయ్యే పరిస్థితి. పెట్టుబడి ఇప్పటికే సుమారుగా 30-40 వేలు పెట్టారు ఒక్కొక్క రైతు. ఎకరాకు 30-40 వేలు ఇప్పటికే పెట్టుబడి పెట్టారు. ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కనీస మద్దతు ధర చూస్తే 2400 ఉంది. అది అమ్ముకున్నా గానీ ఇవాళ 40 క్వింటాలంటే సుమారుగా 80 వేలకు పైబడి డబ్బులు రైతుకు వచ్చే పరిస్థితుల్లో ఎకరాకు మరి ఇవాళ ఎకరా చూస్తే 4-5 క్వింటాలు కూడా కాని పరిస్థితి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, రైతు పరిస్థితి అర్థం చేసుకోండి. రైతు 6 కాలం కష్టపడి పంట రేపో మాపో చేతికి వస్తుందనగా ప్రకృతి వైపరీత్యానికి విపరీతమైన గాలులు, విపరీతమైన వర్షం, ముఖ్యంగా వడగళ్ల వాన, ఇంత లావు రాళ్లు వడగళ్ల వాన రూపంలో పడటం వల్ల ఈ పొలాలు మొత్తం కూడా ముఖ్యంగా మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, అలానే అరటి రైతులు కావచ్చు, బొప్పాయి రైతులు కావచ్చు, మిర్చి కళ్ళాల్లో ఉన్న మిర్చి కూడా మొత్తం కూడా కుప్పలు పోసుకొని ఎండబోసుకొని మరి వర్షం వస్తుందని చెప్పి మొత్తం కూడా పట్టాలు కప్పితే ఆ పట్టాలు మొత్తం కూడా గాలికి వెళ్ళిపోతే ఈ మిర్చి మొత్తం కూడా 1/2 కిలోమీటర్ గాలిలో వెళ్ళిపోయింది. అంటే క్వింటాలు మరి గాలి కొట్టుకుపోయిన పరిస్థితి. ఇవాళ మిర్చి రైతులు ఆదుకోవాలి, బొప్పాయి రైతులు ఆదుకోవాలి, అరటి రైతులు ఆదుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాకున్న అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇప్పటి వరకు వత్సవ మండలం కావచ్చు, జగ్గపేట మండలం కావచ్చు, పెనగంచిప్రోలు మండలం కావచ్చు, నందిగామ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాలు కావచ్చు, కనీసం 4000 ఎకరాల్లో మొక్కజొన్న పంటకి నష్టం వచ్చిందని చెప్పి ఒక ప్రాథమికంగా మా రైతులు చెప్పే నివేదికల ప్రకారం మాకు అర్థమవుతా ఉంది. అలానే వరి చూస్తే వరి కూడా 1000 ఎకరాల్లో, అంటే ముఖ్యంగా ఈ గుమ్మడిదూరు, వెల్దుర్తిపాడు, అనిగలపాడు అంటే ఈ ప్రాంతాల్లో ముదిరేశారు వరి. దీనివల్ల మరి చేతికొచ్చిన పంట నష్టం వచ్చింది. అలానే పెనగంచిప్రోలులో చూస్తే అరటి తోటలు, బొప్పాయి తోటలు, ఇవి కూడా మామిడి తోటలు కూడా నష్టం వచ్చిన పరిస్థితి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికే ఈ క్రాప్ నమోదైంది, ఏ రైతు ఏ పంట వేసాడో మీకు దగ్గర నివేదికలున్నాయి, ఆధారాలున్నాయి. ప్రతి రైతు దగ్గరికి ప్రతి ఎకరాకు వెళ్ళండి. మీరు
జరిగిన నష్టాన్ని అంచనా వేయండి. వేసి ఏ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదా ఇతర అరటి తోటలు కావచ్చు, మీరు ఎకరాకి వాటి యొక్క వాల్యూని, నష్టాన్ని పరిగణలో తీసుకొని